సముద్రం అంచున ఉన్న నగరాలకు మరణ శాసనం రాసిందా? మనం నిర్మించుకున్న కాంక్రీట్ అడవులు నీట మునగబోతున్నాయా? అవును, ప్రకృతి పగబట్టింది. ఒకప్పుడు సముద్రపు అలల సవ్వడితో ఆహ్లాదంగా ఉన్న తీర ప్రాంతాలు ఇప్పుడు అదే సముద్రపు కోరల్లో చిక్కుకుంటున్నాయి. జకార్తా నుంచి ముంబై వరకు, న్యూయార్క్ నుంచి వెనిస్ వరకు ప్రపంచంలోని అత్యంత ప్రముఖ నగరాలు ఇప్పుడు జల సమాధి దిశగా ప్రయాణిస్తున్నాయి. రాబోయే 30 ఏళ్లలో ప్రపంచ పటమే మారిపోనుందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం తుఫాను కాదు, ఇది నిశ్శబ్దంగా ముంచుకొస్తున్న ప్రళయం. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇండోనేషియా రాజధాని జకార్తా ఒకప్పుడు వ్యాపార వాణిజ్యాలతో కలకలలాడిన నగరం ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత వేగంగా మునిగిపోతున్న నగరంగా రికార్డులకెక్కింది. ఏటా సుమారు 25 సెంటీమీటర్ల మేర ఈ నగరం భూమిలోకి కుంగిపోతోందంటే నమ్మశక్యం కాదు. ఇప్పటికే అక్కడి ప్రజలు ఇళ్లలోకి మోకాళ్లలోతు నీళ్లు రావడం సర్వసాధారణమైపోయింది. మసీదులు సగం మునిగిపోయాయి, రోడ్లు నదుల్లా మారాయి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఇండోనేషియా ప్రభుత్వం ఏకంగా తమ రాజధానిని జకార్తా నుంచి నుసంతారా అనే అటవీ ప్రాంతానికి మార్చాలని నిర్ణయించుకుంది. ఒక దేశం తమ రాజధానినే వదులుకుంటోందంటే ప్రకృతి విలయం ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కోట్లాది మంది ప్రజలు తమ కళ్ల ముందే ఇళ్లు నీట మునుగుతుంటే నిస్సహాయంగా చూస్తున్నారు. భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేయడం, బరువు మొయ్యలేనంతగా పెరిగిన కాంక్రీట్ భవనాలే ఈ దుస్థితికి కారణం. జకార్తా ఒక ఉదాహరణ మాత్రమే. అసలు ముప్పు అంటార్కిటికాలో పొంచి ఉంది. అక్కడ డూమ్స్ డే గ్లేషియర్ అని పిలువబడే భారీ మంచుకొండ శరవేగంగా కరుగుతోంది. ఇది గనుక పూర్తిగా కరిగిపోతే ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు దాదాపు 10 అడుగుల మేర పెరుగుతాయి. అదే జరిగితే మాల్దీవులు వంటి దేశాలు పూర్తిగా సముద్రంలో కలిసిపోతాయి. మన దేశంలోని ముంబై, చెన్నై, కోల్కతా వంటి నగరాలకు కూడా పెను ముప్పు పొంచి ఉంది. నాసా శాస్త్రవేత్తల హెచ్చరికల ప్రకారం 2050 నాటికి సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే దాదాపు 30 కోట్ల మంది ప్రజల ఇళ్లు నీట మునిగే ప్రమాదం ఉంది. సముద్రం నెమ్మదిగా భూమిని ఆక్రమిస్తోంది. తీరరేఖలు మారుతున్నాయి. మనం ప్రకృతిపై చేసిన యుద్ధానికి ఇప్పుడు ప్రకృతి ప్రతీకారం తీర్చుకుంటోంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా వేడెక్కుతున్న సముద్రాలు, కరుగుతున్న మంచు వెరసి మానవాళికి ఒక ఊహించని విపత్తును పరిచయం చేస్తున్నాయి. ఇళ్లు మునిగిపోతే మనుషులు ఎక్కడికి పోతారు అనే ఇదే ఇప్పుడు ప్రపంచ దేశాలను భయపెడుతున్న అతిపెద్ద ప్రశ్న. వీరిని క్లైమేట్ రెఫ్యూజీస్ అంటున్నారు. ఆకలి, యుద్ధాల కంటే నీటి ముప్పు వల్ల వలసపోయే వారి సంఖ్యే భవిష్యత్తులో ఎక్కువగా ఉండబోతోంది. బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఇప్పటికే పొలాల్లోకి ఉప్పు నీరు చేరడంతో వ్యవసాయం కష్టమైపోతోంది. బతకడానికి వేరే దారి లేక కోట్లాది మంది జనం ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు వలస వెళుతున్నారు. ఇది భవిష్యత్తులో సరిహద్దు గొడవలకు, దేశాల మధ్య యుద్ధాలకు దారితీసే ప్రమాదం ఉంది. మా దేశం మునిగిపోతోంది, మాకు ఆశ్రయం ఇవ్వండి అని కోట్లాది మంది ప్రజలు సరిహద్దు దగ్గర నిలబడితే ఏ దేశం తలుపులు తెరుస్తుంది? ఇది కేవలం పర్యావరణ సమస్య కాదు, అతిపెద్ద మానవతా సంక్షోభం. ధనవంతులు ఎక్కడికైనా వెళ్ళగలరు, కానీ పేదవాడి పరిస్థితి ఏంటి? సముద్రం మింగేస్తుంటే దిక్కులేని చావు చావాల్సిందేనా? ఈ విపత్తు ఆర్థిక వ్యవస్థను కూడా కుదిపేయబోతోంది. సముద్ర తీరంలో ఉన్న విలాసవంతమైన భవనాలు, అపార్ట్మెంట్ల విలువ ఒక్కసారిగా పడిపోబోతోంది. బీచ్ వ్యూ కోసం ఎగబడిన వారే ఇప్పుడు అక్కడి నుంచి పారిపోవడానికి చూస్తున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా తీర ప్రాంత ఇళ్లకు బీమా ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. మరోవైపు దీని నుంచి తప్పించుకోవడానికి ఫ్లోటింగ్ సిటీస్ లేదా నీటిపై తేలియాడే నగరాలను నిర్మించే దిశగా దక్షిణ కొరియా, మాల్దీవులు వంటి దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయి. సముద్రపు అలలను తట్టుకునేలా భారీ గోడలు కడుతున్నాయి. కానీ ఇవన్నీ తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ప్రకృతి ప్రకోపానికి అడ్డుకట్ట వేయగల శక్తి ఏ టెక్నాలజీకి లేదు. సముద్రం తన దారి తాను చూసుకుంటుంది. డబ్బున్న వారు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు, సేఫ్ జోన్లలో భూములు కొంటున్నారు. కానీ సామాన్యుడు మాత్రం ఆ ప్రవాహంలో కొట్టుకుపోవలసిందేనా?
చివరగా మానవుడు ప్రకృతిని జయించానని విర్రవీగాడు. కానీ ప్రకృతి ముందు తాను ఎంత అల్పుడో ఇప్పుడు తెలుస్తోంది. మనం విచ్చలవిడిగా వదిలిన కార్బన్ ఉద్గారాలే ఇప్పుడు సముద్రాల రూపంలో మనల్ని మింగేయడానికి వస్తున్నాయి. ఇది రాబోయే తరాలకు మనం ఇస్తున్న విషాద కానుక. ఒకప్పుడు అట్లాంటిస్ అనే నగరం సముద్రంలో కలిసిపోయిందని కథల్లో విన్నాం. కానీ ఇప్పుడు మన కళ్ళ ముందే మన నగరాలు అట్లాంటిస్లా మారబోతున్నాయి. ఇప్పటికైనా మేల్కోకపోతే భూమి మీద నేల కంటే నీళ్లే ఎక్కువగా ఉండే రోజు ఎంతో దూరంలో లేదు. ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అనే మాటను పక్కన పెట్టాం. ఇప్పుడు ఆ ప్రకృతే మన ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోంది. కాలం మించిపోయింది. కానీ కనీసం నష్టాన్ని తగ్గించుకునే ప్రయత్నమన్నా చేయకపోతే మానవ చరిత్రలో ఈ శతాబ్దం ది గ్రేట్ ఫ్లడ్ లేదా మహాప్రళయంగా మిగిలిపోతుంది.